4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దాడులు, వీటన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి కావాలని చెప్పి ప్రతిపక్షాన్ని ప్రేరేపించి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, ఇళ్ల మీద దాడులు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసి, జంతు కొవ్వు కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారి తాలూకా మనోభావాలతో ఆటలాడుకొని తీరా పైపెచ్చు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా వచ్చినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి ఒక జంగిల్ రాజ్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతూ ఉన్నారు. దాని మీదే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులకి సంఘీభావంగా మొన్న వారు వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వారి అభిమానులు కానీ మేము తోడుగా ఉన్నామన్నటువంటి ఒక మెసేజ్ని కూడా మొన్న జరిగినటువంటి పర్యటనలో మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి గడిచినటువంటి వారి 40 సంవత్సరాల వారి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విధానాల్లో ఎక్కడ ఎప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం వారి మీద మాట్లాడినా, ప్రశ్నించినా వారిని ఎలిమినేట్ చేసేటువంటి వారి విధానాన్ని 1988 నుంచి వంగవీటి మోహన్ రంగ గారి మీద వారు చేసినటువంటి హత్య దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి 2014-19 మధ్యలో ముద్రగడ పద్మనాభం గారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాలు, ఇలా ఇవన్నీ కూడా మొదటి నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకత్వం వీటన్నిటినీ కూడా ఎదిరిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా రేపు గుంటూరు వెళ్ళి వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రేపు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇది చాలా శాంతియుతంగా వారి కుటుంబ సభ్యులకు వెళ్ళి మేము తోడుగా ఉన్నామన్నటువంటి ఒక మెసేజ్ని వారికి ఇవ్వాలి. ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి అంబటి రాంబాబు గారి మీద పెడుతున్నటువంటి కేసులు కేవలం ప్రేరేపించి, వారే తిట్టి తిరిగి వారింటి మీద దాడి చేసి, వారింటికే నిప్పు పెట్టి, వారి కుటుంబ సభ్యుల్ని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేసి, వారిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేసి ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తే దాని మీద స్పందన లేదు. ప్రభుత్వం స్పందించదు. ప్రభుత్వం తర్వాత జరిగినటువంటి మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు, వారింటి మీద పెట్రోల్ బాంబులు వేశారు, వారి ఇంటికి నిప్పు పెట్టారు, వారి కుటుంబ సభ్యుల్ని కూడా సజీవదానం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఒక ఆటవిక రాజ్యం ఈరోజు రాష్ట్రంలో నడుస్తుందనేటువంటి అభిప్రాయం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇటువంటి సంఘటన మళ్ళీ జరగడానికి వీల్లేదు. అటువంటి జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకమవుతారు, వారికి సంఘీభావంగా నిలబడతారు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే పార్టీ నాయకత్వం తోడుగా ఉంటుందనేటువంటి ఒక మెసేజ్ని కూడా
ఇవ్వాలన్నటువంటి అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. రేపు ఈ చలో గుంటూరు కార్యక్రమాన్ని విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంలో వివిధ నియోజకవర్గాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమానికి అందరూ కూడా హాజరై రేపు ఆ కార్యక్రమంలో పాల్గొని మరి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులకి సంఘీభావంగా నిలబడేటువంటి దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా వారందరినీ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒకటి, కేసులు చట్టానికి, సమాజంలో జరిగేటువంటి చర్యలకి వాటి మీద రియాక్ట్ అవ్వడానికి చట్టానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. సరే, మొన్న జరిగినటువంటి దాంట్లో ఒకవేళ అంబటి రాంబాబు గారు ఏదైనా దుర్భాషలాడుంటే దాని మీద ప్రేరేపించేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నప్పుడు కేసులు పెట్టారు. కేసులు పెట్టండి, తప్పులేదు. కానీ ఇంటి మీద వెళ్ళి దాడి చేసినటువంటి వారి మీద ఎందుకు కేసులు? జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తూ ఉన్నారు, వారి కుటుంబ సభ్యుల్ని కలుస్తూ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు అన్నటువంటి సందర్భం వరకు మీరు కేసులు పెట్టడానికి కూడా ముందుకు రాలేదని అంటే చట్టం ఎవరికి చుట్టం అనేటువంటిది అడుగుతూ ఉన్నాం. అంటే చట్టం అనేటువంటిది ఈ రాష్ట్రంలో కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మాత్రమే చుట్టమా? వారికి కావాల్సినటువంటి వ్యక్తుల మీద కేసులు పెడతారా? ఎవరు తప్పు చేసినా కేసులు పెట్టాలి కదా. దాడి చేసినటువంటి స్థానిక శాసనసభ్యురాలు, వారి భర్త, వారి అనుచరులు ఇంతమంది దాడి చేసి టీవీలో కనబడతా ఉంటే కనీసం వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే అంటే నిష్పక్షపాతంగా జరుగుతూ ఉందా లేదా అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. సో డెఫినెట్గా ఏవైతే కేసులు పెట్టారో దాని మీద మా చట్టపరంగా న్యాయస్థానాల్లో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. స్క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. ఆ జ్యుడిషియల్ పరంగా ఏ రకంగా ఫైట్ చేయాలనేటువంటిది పార్టీ కూడా ఫైట్ చేస్తూ ఉంది. మాదేమి పొలిటికల్ యాక్టివిటీ కాదు, రేపు చేస్తుంది ఏమి పొలిటికల్ యాక్టివిటీ కాదు. మాలో ఒకటిగా, మా కుటుంబ సభ్యుడిగా వారి కుటుంబం మీద చేసినటువంటి దాడి, ఇంట్లో వారి భార్య, కూతుర్లు, మనవలు అందరూ ఉంటే వారి మీద కూడా దాడి చేసి వారి ఇంటికి నిప్పు పెడితే మాలో ఒకటిగా, మా కుటుంబ సభ్యుడిగా వారికి సంఘీభావం తెలియజేయడానికి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నాం. ఎక్కడ ప్రొటెస్ట్ కానీ లేకపోతే ఇంకొక రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కానీ ఎక్కడా లేదు. కేవలం రాంబాబు గారి కుటుంబ సభ్యులకి సంఘీభావంగా వెళ్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి సో మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దీనికి పోలీసుల తాలూకు పర్మిషన్ ఉండాలన్నటువంటిది నాకైతే పెద్ద అవసరం లేదన్నటువంటిది మా అభిప్రాయం. సో ఆల్రెడీ వెళ్ళామండి, ఆల్రెడీ వెళ్ళి కలిసి వచ్చాము. ఈరోజు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్తా ఉన్నారు. సో రేపు రాంబాబు గారి ఇంటికి అందరూ కూడా వెళ్తాము. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ఎవరైతే సిబిఐ సిట్ని నియమించినటువంటి దాంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర అధికారులు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు సిబిఐ తరపు నుంచి కొంతమంది అధికారులు ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చింది. ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది ఇందులో లేదు అనేటువంటిది ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్. సో ఈ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము కొత్తగా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తామనంటే ఏంటి ప్రభుత్వం తాలూకు ఉద్దేశం? అంటే మీరు వేసినటువంటి కమిటీ ఏ రిపోర్ట్ ఇవ్వాలంటే అందులో జంతు కొవ్వు ఉంది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చినంత వరకు మీరు కమిటీలు వేస్తూనే ఉంటారా? అసలు తిరుమల తిరుపతి ప్రసాదం అనంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం అది. అటువంటి ప్రసాదం మీద రాజకీయం చేయాలనేటువంటి కుట్ర అసలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినందుకు అసలు లెంపలేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎంత నీచమైనటువంటి ఒక రాజకీయ కుట్ర చేసినందుకు అలా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఆయన ఏం చేసినా దీనికి ప్రాయశ్చిత్తం ఉండదు. దానికి తోడుగా మిగిలినటువంటి వారి రాజకీయ పార్టీలు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క భారతీయ జనతా పార్టీ, వీళ్ళందరినీ మళ్ళీ నిన్న
ఓ పెద్ద వేదిక పెట్టి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడిన చూసాం. కొంతమంది పత్రికా మిత్రులు అడిగారు, అడిగినటువంటి దానికేమో వాళ్ళ మీద తిరగబడేటువంటి కార్యక్రమం చేశాడు ముఖ్యమంత్రి గారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఇందులో జంతువు కొవ్వు ఉంది అని చెప్తే తప్ప ఆయన సాటిస్ఫై అవ్వడం. అసలు ఆయన జిల్లాలో పుట్టి పెరిగి ఆ జిల్లా నుంచి రాజకీయంగా ఎదిగి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెరిగినటువంటి వ్యక్తికి మరి ఇంత పాపం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో అనేటువంటిది ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. సో ఇంత క్లియర్గా వారు ఆ రోజు ఏదైతే 2 ఏళ్ళ దాదాపు సంవత్సరాల క్రితం వారు ఏదైతే ఆరోపణ చేస్తారో ఆ ఆరోపణలో వాస్తవం లేదనేటువంటిది రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఇంత రిపోర్ట్స్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏదో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పు నెట్టాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మరి వారి తాలూకా విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. వారు హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, భక్తుల తాలూకు మనోభావాల గురించి ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి ఆయన చేసినటువంటి పాపం ఆయనకి ఎందుకు గుర్తు రావట్లేదు అనేటువంటిది వారు తెలుసుకోవాలి. ప్రజలకి ఇప్పటికే వాస్తవాలన్నీ కూడా తెలిసిపోయినాయి. సిబిఐ ఛార్జ్ షీట్లో ఏం ఫైల్ చేశారో, వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏం ఫైల్ చేశారో, ఈ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఫైండింగ్స్ ఏంటో అనేటువంటి చాలా క్లియర్గా ఉన్నాయి. అయినా సరే ఇంకా జంతు కొవ్వు అని అంటే మరి ఆయనకి ఎందుకు ఈ పాపం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందో అనేటువంటిది ఆ దేవుడు తప్పకుండా దీనికి శిక్ష అనేటువంటిది ఉంటుంది. ఆయన చేసినటువంటి పాపానికి ఆ దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడనేటువంటి నమ్మకం మా అందరికి కూడా ఉంది. థ్యాంక్ యూ. అసలు వారు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కే లేదు వాళ్ళకి. ఒకానొక సందర్భంలో ఇదే నాగేంద్రబాబు గారు నేను నాస్తికుడినని చెప్పి దేవుణ్ణి నోటుకొచ్చినటువంటి మాటలు తిట్టినటువంటి ట్వీట్ ఇంకా వారు మర్చిపోలేదు. ప్రజలకి గుర్తుండేటువంటి విధంగా ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు మళ్ళీ వచ్చి హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి వారు మాట్లాడుతానంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మర్చిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే వారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఆ రోజు ప్రస్తావించి ఆ రోజు ఆరోపణలు చేశారో దాని మీద ఏం స్పందిస్తారో ఏంటో అనేటువంటిది నిన్న మనం చూసాం. యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది ఎక్కడా లేదు అని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నా సరే ఎందుకు దాన్ని ఇంకా ప్రజల మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేసి రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి వారికి ఎప్పుడు కూడా ఒక స్టాండ్ అనేటువంటిది లేదు. ఈ స్టాండ్లు మారుస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రజల తాలూకా సమాధానం కూడా త్వరలో రాబోయే రోజుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.